హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 12th వీక్ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది కదా. సో క్లోజ్ అయ్యే వరకు ఎవరి పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలిమినేషన్ అప్డేట్ ఆల్మోస్ట్గా ఇదే ఉండబోతుందా అంటే ఖచ్చితంగా ఇదే ఉండబోతుంది. అండ్ క్లియర్గా ఈసారి డబల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. పదే చెప్తున్నాను. అరే చాలామంది అనుకుంటున్నారు అరే 5గురే ఉన్నారు, అందులో 2 ఎలిమినేట్ చేయడం ఏంట్రా బాబు అని అంటే, సో ఎందుకనంటే ఈ 10th వీక్ తర్వాత మొత్తం బిగ్ బాస్ అంతా డబల్ గేమ్లు ఆడుతూ ఉంటాడు అండ్ కావాల్సిన ఫుటేజ్ కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు అండ్ సడన్గా మారిపోతూ ఉంటాయి ఈక్వేషన్స్. మనం ఒక ఎస్టిమేషన్ వేస్తే దాన్ని రివర్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ చాలా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే విన్నర్కి ఎవరు అనే దాని మీద వచ్చే దాని మీద బేస్ అయ్యి ఎలిమినేషన్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే అండ్ క్లోజింగ్ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరికైతే ఓట్ వేస్తారో వాళ్ళదైతే కింద కామెంట్లో వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరి ఫ్యాన్ బేస్ ఏంటనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఈసారి నామినేషన్స్లో ఉన్నది 5గురు మాత్రమే. ఆ 5గురు నిఖిల్, నబీలు అండ్ పృథ్వీ, యష్మి, ప్రేరణ, ఈ 5గురు మాత్రమే ఉన్నారు. సో ఇందులో ఇప్పుడు 2 ఎలిమినేషన్ చేస్తే అని అంటే సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి, 2 ఎలిమినేట్ చేయరు, ఒక్కరినే చేస్తారు అని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోతారు. బట్ అదే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో బిగ్ బాస్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా సెకండరీ అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ 5గురు సో వీళ్ళు పక్కన 5గురు అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకొని చూసుకుంటే 10 మంది ఉన్నారు. ఈ వీక్ 2 వెళ్ళిపోయారు అనుకోండి. సో 13, 14, 15 3 వారాలు ఉంటాయి. 3 వారాలలో మళ్ళీ ఇంకో డబల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది టాప్ 5 అయితే. లేదు ఈ వారం 2 కాకుండా ఒకరిని తీసుకుని వెళ్ళారు అని అంటే సో మ్యాక్సిమం టాప్ 7 ఉండే ఛాన్స్ ఉంది. సో టాప్ 7 నుంచే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేదు అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది టాప్ 6 కూడా లేదు. టాప్ 6 ఉన్నా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఓన్లీ టాప్ 5 మాత్రమే మనం ఫైనల్ వీక్లో చూడబోతున్నాము అనేది క్లియర్ అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మ్యాక్సిమం ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఆ డబుల్ ఎలిమినేషన్ గురించి పక్కన పెడదాం. సో మోస్ట్లీ ఓటింగ్ ఆర్డర్ అయితే అఫీషియల్కి అన్అఫీషియల్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ అక్కడ అదే ఆర్డర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మన అన్అఫీషియల్ పోల్స్లో కూడా మ్యాక్సిమం ఇదే ఓటింగ్ అనేది కొనసాగుతుంది. సో ఈ కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఏంటంటే సో చాలామంది చెప్తున్నది ఏంటి, నిఖిల్ తప్ప మిగతా 4 డేంజర్ జోన్లే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అదే చెప్తున్నారు. సో నిఖిల్ తప్ప. సో నిఖిల్ ఒక్కటే కాదు, నబీలు, ప్రేరణ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. సో చాలామంది ప్రేరణ ఎలిమినేషన్ అయిపోతుందా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ప్రేరణ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెసే లేదు. ఎందుకంటే ఆమెకు అంత రేంజ్లో ఓటింగ్ పడుతుంది. ఈ పిఆర్ స్టంట్లు ఏదైతే ఉందో వాళ్ళకి తక్కువ ఓట్లు వస్తున్నాయని చెప్పేసి ఓట్లు పెంచుకోవడానికి బాగా బీభత్సంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో. కొంచెం ఆలోచించుకుంటే అదేంటనేది అర్థమైపోతుంది. నిఖిల్కి, నబిల్కి, ప్రేరణకి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేరణకి చాలామంది చెప్పింది ఏంటి అంటే ప్రేరణకి గౌతమ్ ఓటింగ్ కొంతవరకు పడుతుంది. సో ఇది క్లియర్, ఖచ్చితంగా పడుతూ ఉంది. చాలామంది ప్రేరణని హేట్ చేసినా కూడా ఆమె తెలియని ఈ నామినేషన్లో ఏదైతే చేశారో అంతమంది ఒకేసారి 4 నామినేట్ చేసేసరికి ఆమెకు తెలియని ఒక అదైపోయింది. అప్పటి నుంచి చాలా డౌన్ ఫాలోలు అయిపోయింది. ఒక తెలియని ఆ క్యూట్నెస్ కానీ ఆ పంచులు ఉంటాయి చూసారా, టైమింగ్లో పంచులు వేస్తూ ఉంటుంది. గట్టిగా అనాల్సిన దగ్గర స్టాండ్ తీసుకొని ధన అనేస్తూ ఉంటుంది. అది తగ్గిపోయింది. సో ఆ సిచ్యువేషన్లో చూసుకుంటే ఖచ్చితంగా ప్రేరణకైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఆమె కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది, ప్రేరణకు కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నేను అలాంటి ముసుగులో గుద్దులాటలు చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్ ప్రేరణ సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. 1% ఎందుకనంటే మరీ 100% చెప్పలేము కాబట్టి 99% ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి నబిల్ మీద ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్కి కూడా దిమ్మ తిరిగిపోయేలాగా ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఆ ట్విస్ట్ ఏంటి అని అంటే
మ్యాక్సిమం ఈసారి నబిల్ని బాటమ్ 2లో సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది సింగిల్ ఎలిమినేషన్ అయితే. సో అది గుర్తుపెట్టుకుంది, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా బాటమ్ 2లో పెట్టడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఆయనకి గట్టిగా ఏమంటారు, ఆయన ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోవాలి ఈసారి. ఇప్పటి నుంచి మావాడు టాపు తోపు నువ్వే తప్పు చెప్తున్నావు అనే వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోయేలాగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఇది కూడా ఖచ్చితంగా మనకు తెలిసిన దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫో అనమాట. ఈసారి బాటంలో ఖచ్చితంగా నబిల్ ఉండబోతున్నాడు అనేది తెలిసింది సింగిల్ ఎలిమినేషన్ అయితే. డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం అలాంటి ట్విస్ట్లు ఏమి ఉండవు. డబల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ యష్మి వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి 95% ఛాన్స్ ఉంది. 95% కాదు 99% ఛాన్స్ ఉంది ఇద్దరు వెళ్ళిపోవడానికి డబల్ ఎలిమినేషన్ అయితే. మోస్ట్ ఆఫ్ ది ఇప్పటి వరకు ఉన్న మన అప్డేట్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా పృథ్వీ ఒకరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు వెళ్ళిపోబోతున్నారు. వీళ్ళిద్దరే వెళ్ళిపోవడానికి రీజన్ ఓటింగ్ ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా వెళ్ళిపోవడం వల్ల ఎన్ని రోజులు ఉన్న గ్రూపిజం అనే దాని మీద నిఖిల్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది కదా. సో ఈ గ్రూపిజం అని వీళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా, అది విడిపోతుంది. సో అప్పుడు నిఖిల్ ఇండివిజువల్గా ఆడడానికి ట్రై చేస్తాడు, ఇండివిజువల్గా ఉంటాడు, అండ్ సడన్గా ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు మనోడు. సో తెలియకుండా అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఒకలా ఉంటారు, అంతా ఒక ఏమంటారు ఏకదాటి మీదలాగా మొత్తం గ్రూపిజం కాకుండా ఆల్మోస్ట్ అందరు కలిసిపోయే ఛాన్సెస్ ఉంది. మెయిన్గా ప్రాబ్లం వచ్చేది పృథ్వీ యశ్వి తోటే కాబట్టి గ్రూపిజంలో ఆ నిఖిల్కి ఉంటుంది గ్రూపిజం అనేది, కానీ కొంచెం అక్కడిక్కడ ఆడుతూ ఉంటాడు అనమాట. సో కొంతవరకు మనోడు కొన్ని విషయాల్లో చాలా వరకు బెటర్, వీళ్ళిద్దరితో పోల్చుకుంటే నిఖిల్ చాలా బెటర్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిఖిల్ చాలా అంటే చాలా బెటర్. అందుకనే ఈ ప్లానింగ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరికి ఏదో విధంగా మనోడికి మైనస్ అవుతుందేమో అని చెప్పేసి ఆ విధంగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా కూడా వీళ్ళిద్దరు లీస్ట్లోనే ఉన్నారు అనమాట. సో మొత్తానికి జరగబోయే ఎలిమినేషన్ పృథ్వీ సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ, డబుల్ ఎలిమినేషన్ అయితే యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ట్విస్ట్ ఏంటి అంటే నబిల్ని లీస్ట్లో పెట్టబోతున్నారు. బాటమ్ 2లో ఉంచే ఛాన్సెస్ 99% ఉంది అనమాట. బాటమ్ 2లో పెట్టి ముందుకు తీసుకెళ్ళి మనోడికి షాక్ ఇవ్వబోతున్నారా అంటే ఖచ్చితంగా. మనోడి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే గ్రూప్లో వెళ్ళి లూప్లోకి ఆడుతున్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్ని పటాపంచలు చేసి ఇండివిజువల్గా గేమ్ ఆడేటట్టు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈసారి నబిల్కి. ఈ వీకెండ్ అనేది ఖచ్చితంగా మనోడికనే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారా, మనోడికి కొంచెం ఎలివేషన్ ఇవ్వబోతున్నారా అంటే ఎలివేషన్ ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఇదే అబ్బా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఓటింగ్ ఆర్డర్ నిఖిల్ టాప్లోనే ఉన్నాడు, సెకండ్ నబిలే ఉన్నాడు, థర్డ్లో ప్రేరణనే ఉంది, ఫోర్త్లో యష్మియే ఉంది, లాస్ట్లో పృథ్వీ మాత్రమే ఉన్నాడు. సో ఓటింగ్ ఆర్డర్ ఇదే. సో ఆల్మోస్ట్ పర్సంటేజ్లు కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. సో మనం అనుకున్నంత రేంజ్లో ఎవరికి ఓటింగ్ పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటిది ఏం లేదు. మ్యాక్సిమం పెరిగితే 1% 2% కంటే ఎక్కువ పెరగలేదు. అది ప్రేరణకి యష్మికి అండ్ అయ్యింది. నబిల్కి సేమ్ యాజిటీస్గా 24-25లోనే ఉన్నాడు. అండ్ గౌతమ్ కూడా 34-35లోనే మ్యాక్సిమం అదే దాంట్లో మేనేజ్ అయిపోతున్నాడు అనమాట. సో మొత్తానికి అప్డేట్ వరకు చూసుకుంటే మాత్రం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ యష్మి డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోబోతుంది. ఎందుకంటే నెగిటివిటీ బాగా వచ్చింది కదా, నిఖిల్కి అది ఎఫెక్ట్ అవ్వకూడదు. ఈసారి విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అని అనుకోవడం. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రోహిణి. నిన్న మెగా చీఫ్ టాస్క్ ఏమన్నా ఆడిందా? అండ్ ఇంకోటి పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు, తేజ చాలా బాగా ఆడాడు, నాకు మస్తు అనిపించింది. నాకు వరస్ట్గా ఆడింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ విష్ణుప్రియ మాత్రమే. ఆ విష్ణుప్రియ మాటలేందు, ఆ నోటికి వచ్చిన అద్దు పద్దు లేదు. ఎంత మేనేజ్మెంట్ కోట అయితే మాత్రం మరి ఇంత దారుణంగా ఉండొద్దు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే ఖచ్చితంగా మనం పోల్ పెట్టాం. దాంట్లో మీరు ఎలిమినేషన్ అప్డేట్ కూడా వస్తుంది ఫాస్ట్గానే. ఈసారి చాలా తొందరగా ఇస్తాను, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు అనిపించింది. సో అందుకనే ఖచ్చితంగా ఈసారి చాలా ఫాస్ట్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా 12th వీక్ అనేది ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఏముండదు, ఆల్రెడీ మీరు గెస్ చేసినట్టుగానే వెళ్ళిపోబోతున్నారు, ఇది క్లియర్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్